పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తాను మంజూరు చేసిన మున్సిపాలిటీ కార్యాలయాన్ని మరలా తమ ప్రభుత్వంలోనే ప్రారంభించామన్నారు మంత్రి నారాయణ. వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలు చేసి 10 లక్షలు అప్పు చేసిందని ఆరోపించారు. మున్సిపల్ శాఖకి చెందిన 4,000 కోట్ల నిధులను గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తాము తీసుకొచ్చిన కొన్ని సంక్షేమ పథకాలను కూడా చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. యాక్చువల్ గా విగ్రహాలు అంటే కాగానే చాలా మార్పులు చూశాను. ఈ లైట్లు కానీ, రోడ్లు కానీ, డివైడర్లు కానీ ఎంతో చక్కగా ఈరోజు మీ శాసనసభ్యులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య దాదాపు 2 నెలల నుంచి నువ్వు రావాలి మున్సిపాలిటీకి, గుడిగాళ్ళకి రావాలి, గుడిగాళ్ళని అడుగుతున్నారు. నేను ఎస్కేప్ అవుతుండా, నిజం చెప్పాలని నేను తగ్గించుకుంటున్నా. ఎందుకంటే మీరు బస్సు డబ్బులు అడతాడు, నా మీద ప్రేమ కాదు, నా మీద ప్రేమ కాదు, మీ బిడిగరాలు కదా ప్రేమ. నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ మమ్మల్ని అందరం కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. చాలా మంచి కార్యక్రమం. అది కూడా ఎన్టీ రామారావు గారి గురించి మీకు తెలియదు కాదు. నాకు అనుకున్నాం, మనం దాదాపు 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సినిమా రంగంలో కానీ ఆయనే పోటీ, ఆయనకి ఎవరు కూడా పోటీ లేదు. విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఈరోజు 24 ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి చేస్తూ ముందుకెళ్తా ఉంది. మన పిడేవాళ్ళ పట్టణంలో, మన గురజాల నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలతో పాటుగా మరి రోడ్లు కూడా మొత్తం మనం చూస్తే వాటర్ స్కీమ్స్, ఒక వాటర్ స్కీమ్స్ కి 1000 కోట్లు నియోజకవర్గానికి వచ్చినాయి. 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడా జరగలేదు. మన వేదిక మీద ఉన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు 14-19 మధ్య మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులు ఈ పిడవల్ల మున్సిపాలిటీకి 2 కోట్లు ఆ రోజు ఇచ్చారు. మొత్తం నిధులు మున్సిపాలిటీ మొత్తం కూడా ఆ రోజు సిసి రోడ్డు నిర్మాణం కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, లైటింగ్ కానీ,